యాక్చువల్గా అయితే నాకు చిన్నప్పటి నుంచి పరిచయం తను. లవ్ అంటే ఏంటో కూడా తెలియని ఒక ఏజ్లో తన్ని చూసానమాట. ఆల్మోస్ట్ ఈజ్ లైక్ 3rd స్టాండర్డ్ అనుకుంటా. ఫీలింగ్ అయితే ఉండేది, బట్ నాట్ షూర్ దట్స్ లవ్. అంటే లవ్ అని మాత్రం తెలియదు, ఒక ఫీలింగ్ అయితే ఉండేది నాకు. ఓకే, 1-2లో గల్లీ ఎండింగ్లో నేను తమ్ముడు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. తను వచ్చింది, తన ఇంటికి వెళ్తుంది. సో నేను చూసా, అంటే తనని నాకు తెలుసు, నేనని తనకు తెలుసో లేదో నాకు తెలియదు. కొంచెం దూరం వెళ్ళాక ఇంకా ఎవరు నమ్మరో కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూమెంట్. ఒకవేళ నేను చెప్తే పెళ్లి కంటే కూడా ద బిగ్గెస్ట్ మూమెంట్. ముందుకెళ్ళి ఆల్మోస్ట్ ఒకేసారి అదేదో అలారం కొట్టినట్టు సడన్గా ఇద్దరం ఇలా ట్విస్ట్ ఇలా చూసుకున్నాం. దొరికేసాము. అంటే తనని నాకు అర్థమైంది, నేనని తనకు అర్థమైంది. తర్వాతకి 1 fine day నాకు క్రష్ ఉంటుండే. తినకి నేను ఇష్టమో లేదో నాకు తెలీదు. అట్లా రోజు కాలేజ్కి వెళ్తుంటే ఇట్లా డాడీ నన్ను కాలేజ్కి తీసుకెళ్తూ ఉంటాడు కదా, అప్పుడు అనుకుంటుండే ఎదురొస్తే బాగుండు అని. ఎగ్జాక్ట్ అదే మూమెంట్కి నేను కాలేజ్కి వెళ్తుండే. Will you be my second mother?
ఎంతసేపు ఉంది తెలుసా? ఇంకా 6 minutes ఉంది. నువ్వు మాత్రం నా కళ్ళలోకి చూడు. ఇచ్చి పడేస్తా అంటున్నా. చూడప్ప నీ ముక్కు బాగా ఇప్పుడు చూడు. డ్రీమ్ లాగే కనిపిస్తుంది నాకు. ఇంకా నా ఇది పడిందని నాకు ఫీలింగ్ కూడా ఇంకా డ్రీమ్ లాగే ఉంది. చిన్నప్పటి నుంచి 3 క్వాలిటీస్ కావాలి అబ్బాయిల్లో. ఫస్ట్ అమ్మాయిలను చూడకూడదు, దగ్గర రానికూడదు. అది ప్రూవ్ చేశాడు నాతోనే. సెకండ్, వాళ్ళ మమ్మీకి రెస్పెక్ట్ ఇస్తే నాకు ఇంకా రెస్పెక్ట్ ఇస్తాడని నా ఒపీనియన్. సో వాడు చుట్టుపక్కల ఏ అమ్మాయి ఉన్నా అమ్మలాగే చూసుకుంటాడు, చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. సెకండ్ క్వాలిటీ. థర్డ్ క్వాలిటీ స్మైల్ వచ్చింది. వాయిస్ కట్నం ఎంత? నేనైతే ఒక 2 lakhs అనుకుంటున్నా. దాని తర్వాత నాకు కొంచెం కరెక్ట్గా చెప్తుంది అనిపిస్తుంది. అరే రే ప్లీజ్ రా. అరే అరే ప్లీజ్ రా.